కవిత అడుగుతున్న ప్రశ్నలకు వీళ్ళ సమాధానం చెప్పలేకపోతున్నారు. ముందు వాటికి సమాధానం చెప్పి మా దగ్గరికి రండి అనేది ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతున్న కొత్త మాట. ఏం చెప్తారు? ఇగో కవిత గారు అట్లా మాట్లాడిరంటే ఒకటి చెప్పానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కవిత గారు మంచిది. ఆమె పక్కకున్న చీడ పురుగులు ఆమెను చెడుపుతున్నారు. ఓకే. ఆమె అట్లా నన్ను ఎవరు చెడపలే, నా అంతలో నేనేం మాట్లాడుతున్నాను అక్క అనుకుంటే, అక్క ఏం ఆలోచించాలా? నేను ఒక పొజిషన్లో ఉన్నప్పుడు నా ఎంబడి ఎవరు వచ్చారు, అక్కని అరెస్ట్ చేసేటప్పుడు మేము కూడా వెళ్ళినాం. ఎవరు రాలేదంటుంది కదా, మేము వెళ్ళినాం. మేము మేము కార్పొరేటర్లో వెళ్ళినాము. కేటీఆర్ అన్న టెన్షన్ చూసినాము. కేటీఆర్ అన్న టెన్షన్, హరీష్ రావు అన్న టెన్షన్. అసలు మేము చెప్తున్నాం కదా, ఆడ మేము లైవ్గా ఉన్నామండి. మేము ఇప్పుడు మీకు వీడియోస్ కావాలంటే కూడా పంపిస్తాము. ఆ టైంలో మా సిచ్యువేషన్ ఎవ్వరు మీడియా వాళ్ళు మైక్ పెట్టినా కానీ మాట్లాడే పరిస్థితులు ఉన్నాము. ఈ రోజు కవితకు అంత నోరు తెరుచుకొని మాట్లాడుతుందంటే ఒక్కసారి మొత్తం అవి ఫస్ట్ అక్కడికి అన్ని చూసుకుంటూ రావాలి. మళ్ళీ అంటే మీరు మహిళా నాయకురాళ్ళందరూ కూడా కవిత గారి వెంట ఉన్న వాళ్ళే బీఆర్ఎస్ లో ఉన్నామండి. మరి అంటే ఇప్పుడు ఆమె సడన్ గా ఒక అసెంబ్లీ ముఖంగా కన్నీటి పరివంతమై ఆమె మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో, మా అన్న కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, వీళ్ళందరూ కూడా కలిసి బీఆర్ఎస్ని నాశనం చేద్దామనే ప్లాన్లో ఉన్నారని నేను చెప్తా ఉన్నాము. నేను ఒకటి చెప్పానండి. ఇప్పుడు కవితకు అట్లా అన్నదని అంటారు కదా, బాధపడతారు. బాధ అందరికి ఉంటుంది. ఆమె ఆడవాళ్ళకి బాధ ఉందా అంటే ఆమెంతలో ఆమె తెచ్చుకుంది. ఆమె అది బాధ అనేది ఎవరైనా ప్రతి ఒక్కరు ఏమంటున్నారంటే ఈమె కేవలం కాంగ్రెస్ పార్టీలో ఓనికే ఆ మాటలు మాట్లాడుతున్నదని అంటున్నారు. కాంగ్రెస్ అంటున్నారు కాబట్టి అది మాకు పోతుంది, మాకు అనవసరం. మేము ఏమంటున్నాం అంటే ఫస్ట్ కవితకు ఒక్కటి 2-3 రోజులు ఆమె సింగిల్గా కూర్చొని ఆలోచిస్తే, నేను ఉన్న పరిస్థితిలో నా ఎంబడి ఎవరుండే, ఈరోజు ఆమె వేసుకొని కంట వేసుకొని ఈరోజు డ్యాన్సులు వేయటంలో అందరూ ఉండేనా? ఆ రోజు ఎవరు లేరు. ఎందుకంటే నేను ఏమంటున్నానంటే అక్కెంబడి ఉన్నటోళ్ళు అందరూ ఆ రోజు లేరు. ఆ రోజు మేము కేటీఆర్ అన్న గారు, హరీష్ రావు గారు, ప్రతి ఒక్కరు ఉండే ఆ రోజు. కవితకి వెళ్తుంటే వచ్చేటప్పుడు కూడా మేము ఎంత ఇది చేసినామో అది మాకు తెలుసు. అంటే ఆమె మైండ్ సెట్ ఏంటంటే ఇప్పుడు ఆమె కొత్త పార్టీ పెడతానంటుంది కదా, ఇప్పుడు మరి సక్సెస్ అవుతుందా కవిత? ఎందుకంటే తెలంగాణ జాగృతి, నేను అదే అంటున్నా అండి. ఆ రోజు జాగృతి వాళ్ళు కూడా ఉండేనేమో, కాదని అంటలేను. ఒకటి చెప్పనండి, సముద్రం అండి. కేసీఆర్ అంటే ఒక సముద్రంలో ఒక స్పూన్ పోయినంత మాత్రాన ఏం కాదు. వాటర్ చెంబు నీళ్ళు పోయినంత మాత్రాన ఏం కాదు. ఇప్పుడు ఆమె సొంత బిడ్డ కదా, సొంత బిడ్డ అయితే మాట్లాడే ముందు ప్రతి ఒక్కరితోటి మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడాలి. ఇక్కడ కేసీఆర్ సార్ని పొగుడుతుంది, ఇక్కడ పెడుతుంది కిందికేసి. అంటే ఏందన్నట్టు. అందుకోసం మేము ఏమంటున్నామంటే కవితకు అంతా మంచిదే. ఆ మైండ్ సెట్ అంతా పక్కన అంతా జరుపుతున్నారు అంతేనా? ఇంకేం పార్టీ పెడితే, కొత్త పార్టీ పెడితే మరి తెలంగాణలో సక్సెస్ అవుతుందా? అంటే మీ అంచనా ప్రకారం దగ్గర నుంచి చూసి. లేదండి, మాకు సక్సెస్ కావడం కాదు, అసలు ఏమీ కాదు. ఎందుకంటే ఇప్పుడు కేసీఆర్ ఇప్పుడు మొన్న డబుల్ బెడ్రూమ్ దగ్గరికి వెళ్ళింది. మేము సికింద్రాబాద్ నుంచి ఇచ్చిన డబుల్ బెడ్రూమ్స్ ఉన్నాయి మన దమ్మాయిగూడలో. వెళ్ళింది. అక్కడ వెళ్తే ప్రతి ఒక్కరు ఏమన్నారంటే, మీ డాడీ మా కేటీఆర్ గారు మాకు వచ్చి ఇక్కడ డబుల్ బెడ్రూమ్ ఇచ్చింది. కేటీఆర్ గారు మాకు వచ్చి డబుల్ బెడ్రూమ్లు ఇచ్చారు. ఒక్కసారి కేటీఆర్ అన్న రమ్మనండి, కేసీఆర్ సార్ని తీసుకురా, మీ డాడీని తీసుకురా, మీ అన్నని తీసుకురా అనే అంటున్నారు ఎక్కడ పోయినా. కానీ ఓన్గా మీరు ఇవి చేసిండ్రని అనలేరు కదా. ఏడ పోయినా కానీ ఇప్పుడు కేటీఆర్ అన్న పోయినా, కవితక్క పోయినా కేసీఆర్ గారే అంటారు. ఇప్పుడు మేము ఒక ఎమ్మెల్యేలు గెలిచినాము, కార్పొరేటర్లు గెలిచినామంటే ఈరోజు కేసీఆర్ వల్లనే. ఎందుకంటే కేసీఆర్ స్కీమ్స్ వల్ల ఈరోజు పబ్లిక్ ఇచ్చిన స్కీమ్సే ఒక్కొక్కళ్ళు వాళ్ళు అవే 10 ఏళ్ళు 20 ఏళ్ళు ఇంకా ఉంటే మేము ఇంకా మంచిగా అవుతుండే అనే బాధ ఒక ఆడామే. ఈరోజు ఒక గర్భిణీ స్త్రీ కానీ, ఈరోజు ఒక ఒంటరి మహిళ కానీ మంచిగా అయిందంటే కేసీఆర్ వల్ల. కాబట్టి అంతా తెలుసుకోకుండా ఉంటారంటే ఎవరు పోయినా కవితకు వచ్చి కలవంగానే కవితకు వాళ్ళనే అన్నారు ఎవరు. ఇప్పుడు నేనైనా కానీ పోయినా కానీ కార్పొరేటర్ నన్ను అన్నారు, ఎమ్మెల్యేని అంటారు, మన కేసీఆర్ గారిని అంటారు. ఎందుకంటే ఎమ్మెల్యే కేసీఆర్ గారు ఇచ్చే స్కీమ్స్ బాగున్నాయి కాబట్టి ఇప్పుడు కేసీఆర్ గారు స్కీమ్స్ ఇస్తారు. మా ఒక్కొక్కరి దగ్గర ఎమ్మెల్యే కరెక్ట్గా ఉండరు. మా ఎమ్మెల్యే అందుబాటులో ఉంటాడు. మా ఎమ్మెల్యే ఎవరికి కావాలంటే అవి ఏమైనా చేస్తారు. కాబట్టి 24 గంటలు ఆఫీస్లో ఉంటారు. కాబట్టి అక్కడ అందుబాటులో ఉన్నారు. కాబట్టి ప్రజలు ఎవరైనా కానీ కేసీఆరే అంటారు. అంటే ఆమె మీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మీద ప్రధానంగా ఈ ల్యాండ్ స్కాములు దోపిడీ చేశారు, గవర్నమెంట్ ల్యాండ్ని అక్రమంగా దోచుకున్నారు, ఇందులో అందరూ ఉన్నారు, కేటీఆర్ హరీష్ రావు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యి దోచుకున్నారు అనేసి అన్ని లెక్కలు బయట పెడతా అంటుంది కదా. అంటే నేను ఏమంటున్నా అంటే కవితకు ఇప్పుడు మన ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎందుకు మాట్లాడలేము మాటలు, అదొకటి చాలా మాట్లాడలేదంట. అప్పుడు ఎందుకు మాట్లాడలేదు? ఇప్పుడు మేము మాట్లాడిస్తున్నామా? ఇప్పుడు మాట్లాడుతుందా? ఛాన్స్ ఉందా? బయటికి నేను ఏమంటున్నా అంటే ఫస్ట్ కవితక్క కూడా ఎక్కడ పని చేసింది, ఏం చేసింది ఆమెకు తెలుసు. అక్కకు
కాబట్టి అక్కకు కూడా అంటే ఆమె పని చేయడం కాదు, అక్కకు ఏం ఆఫీస్ ఉండే, ఏం బిజినెస్ ఉండే అక్కకు కూడా తెలుసు. ఆ బిజినెస్ వల్ల ఇప్పుడు ఈరోజు మంచిగా అయింది, చేసుకుంది, ఓకే. ఇప్పుడు నీ మీద ఏదో ఉందని అది అందరికీ రుద్దుతా అంటే ఏందన్నట్టు అది. ఫస్ట్ ఈ రోజు మేము తెలంగాణలో ఓడిపోయిందంటేనే కవితక్క వల్ల, ఈరోజు మా సీట్లన్నీ పోయినాయి అంటేనే కవితక్క వల్లనే, మరి అంతే కదా. అంటే ఇప్పుడు బయటకి వెళ్ళిపోయింది కాబట్టి బద్నాం చేస్తున్నారు అట్లా. బయటికి వెళ్ళిపోయింది కాదండి, ఓడిపోవడం ఏంటంటే లిక్కర్ స్కామా. లిక్కర్ స్కామ్ అని పెడితేనే కదండి జైలుకు పోయింది, పెడితే కానీ అది జైలు పోయారు. అది కాదని మీరు చేసుకున్నారు. కేటీఆర్ గారు పాపం తిరిగి చేసి ఇదేం లేదు అని చెప్పిర్రు, చేసిర్రు కాబట్టి ఇదంతా తీసేసిర్రు. అసలు కేసే లేకుండా అయింది. ఏం చేయలేదు కాబట్టి కేసు లేకుండా అయింది. ఏం చేయలేదు కదా అక్క, చేయలేదు కాబట్టి కేసు లేకుండా అయింది. అంతేగాని ఇప్పుడు కావాలంటే ఇప్పుడు కేటీఆర్ గారు, హరీష్ రావు గారు ఏదన్నా కవితక్క మీద పెట్టొచ్చు కదా, ఎందుకు మాట్లాడతలేరు? ఏం లేదు అక్కడ కవితక్క మీద చెప్పనీకి. కానీ కవితక్కకే మరి వాళ్ళ మీద ఎట్లా దొరికిందో మాకు అదే అర్థమవుతలేదు, దొంగ అని. అది కవిత వల్లే తెలంగాణలో ఓడిపోయారా మీరు? అంతే కదండి. ఇప్పుడు ఎమ్మెల్యే సీట్లు కానీ ఎంపీ సీట్లు కానీ ఈరోజు రాలేదంటేనే కవితక్క వల్ల. మేము ప్రతి ఒక్క మీడియా వాళ్ళు మాకు అక్క జైల్లో ఉన్నప్పుడు మాకు మైక్ పెడితే మేము మాట్లాడలేకపోయినాం. కానీ మాకు అది ఏందో ప్రూఫ్ వచ్చేదాకా మేము మాట్లాడామన్నాం. కవితక్క జెన్యున్ అని తెలిసింది కాబట్టి కవితక్క గురించి మంచిగా మాట్లాడినాం. కవితక్క గురించి కాబట్టి మేము ఏమంటున్నాం అంటే కవితక్క మంచిదే. ఆమెకు ఉన్న చీడ పురుగులు ఆమెకు జడిపి మైండ్ మొత్తం ఇచ్చేస్తున్నారు. కాబట్టి కవితక్క ఇది ఒకటి మార్చుకోవాలి. అంటే ఇప్పుడు మరి సిద్ధం అవుతా ఉన్నారు కార్పొరేషన్ ఎన్నికలకి. ఇప్పుడు నాకు తెలిసి హైదరాబాద్ తప్పితే మినహాయించి మిగతా అన్ని చోట్ల ఉంటాయి అంటున్నారు. హైదరాబాద్ టైం పట్టేటట్టు ఉంది. మరి మీరు సిద్ధం అవుతా ఉన్నారు పార్టీ తరపు నుంచి? ఒక చెప్పాలంటే సిద్ధం అంటే మేము ఆల్రెడీ ఇప్పుడు కదండి, మాకు కేసీఆర్ గారు కానీ పద్మారావు గారు కేటీఆర్ అని ఏం చెప్పినంటే ఇప్పటికీ ప్రజలు మనకు ఓట్లేసి గెలిపిస్తే చిన్న చిన్న సమస్యలు అడుగుతారు వాళ్ళు. ఆ చిన్న చిన్న సమస్యలు తీర్చడానికి ప్రజల మధ్యలో మేము ఉన్నాం కాబట్టి ఈరోజు మాకు ప్రజలే ఓటేస్తారు. మీరు ఈ మాట మీద ఇది పెట్టుకోండి. మీరు కావాల్సి వచ్చే జిహెచ్ఎంసీలో గెలిచినప్పుడు కూడా నేను మాట్లాడతాను మళ్ళీ.